రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరమంతా శుభ్రంగా కడిగేసినట్టుంది. చెట్ల ఆకుల మీద మిగిలి ఉన్న నీటి బొట్లు ఉదయం వెలుతురుకి ముత్యాల్లా మెరుస్తున్నాయి. ప్రకృతిలో ఎంతటి ప్రశాంతత ఉందో అర్జున్ మనసులో కూడా ఇప్పుడు అలాంటి ప్రశాంతత ఆవరించింది. నిన్న రాత్రి ఉదయం నుంచి ఎంతో ఉక్కపోతగా ఉన్న నగరపు వాతావరణం సాయంత్రం అయ్యేసరికి పూర్తిగా మారిపోయింది. నల్లటి మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి. భయంకరమైన ఉరుములు, కళ్ళు చెదిరే మెరుపులతో కుంభవృష్టి మొదలైంది. ఆ వర్షం కేవలం భూమిని మాత్రమే కాదు, ఆ ఇంట్లో జరిగిన ఎన్నో పరిణామాల తాలూకు వేడిని కూడా చల్లబరుస్తుంది. బోర్డు మీటింగ్లో జరిగిన కార్పొరేట్ యుద్ధం తర్వాత ఇల్లు ఎంతో నిశ్శబ్దంగా ఉంది. అనన్య ఎంట్రీ, ఆమె బయటపెట్టిన ఆధారాలు, నందిని రాజారావు కుట్ర అన్నీ అర్జున్కి ఇంకా ఒక కలలాగే అనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు తన ఇంట్లో తలదించుకుని తిరిగిన ఒక సామాన్యమైన ఆడపిల్ల అంతటి పవర్ఫుల్ శత్రువులను ఎలా మట్టి కరిపించిందో తలుచుకుంటే అర్జున్ మెదడు మొద్దుబారిపోతుంది. రాత్రి 9 గంటలు. విశాలమైన ఆ ఇంటి వెనుక ఉన్న ఓపెన్ వరండా. అనన్య ఆ వరండా అంచున నిలబడి ఉంది. పగలు వేసుకున్న ఆ పవర్ఫుల్ కార్పొరేట్ సూట్ ఇప్పుడు లేదు. ఒక సింపుల్ లేత నీలం రంగు కాటన్ కుర్తీలో ఉంది. ఆమె జుట్టు స్వేచ్ఛగా గాలికి ఎగురుతోంది. వర్షపు జల్లులు గాలితో పాటు వచ్చి ఆమె ముఖాన్ని, చేతులను తాకుతున్నాయి. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. ఆ చల్లదనాన్ని, ఆ వర్షపు హుర్ని కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తుంది. పగటిపూట ఆమె వేసుకున్న కార్పొరేట్ బాస్ ముసుగు ఇప్పుడు పూర్తిగా కరిగిపోయింది. ఒక స్వచ్ఛమైన, ప్రశాంతమైన అనన్య అక్కడ మిగిలింది. అర్జున్ తన గదిలోంచి బయటకొచ్చి హాల్లో పెద్ద అద్దాల తలుపుల గుండా ఆమెను చూస్తూ ఉన్నాడు. ఆ అద్దం మీద పడుతున్న వర్షపు చుక్కల గుండా ఆమె ఆకారం కొంచెం మసగ్గా కనిపిస్తుంది. సరిగ్గా అతని జీవితంలో ఆమె ఉనికి కూడా అలాగే ఉంది. దగ్గరే ఉన్న ఏదో అదృశ్యమైన కూడా వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ ఉండేది. కానీ ఈరోజు ఆ గోడ పగిలిపోయినట్టు అనిపిస్తోంది. అర్జున్ మెల్లగా అద్దాల తలుపులు పక్కకు జరిపాడు. చల్లటి గాలి రయ్యమంటూ లోపలికి దూసుకొచ్చింది. ఆ శబ్దానికి అనన్య కళ్ళు తెరిచింది. కానీ వెనక్కి తిరిగి చూడలేదు. ఆ అడుగుల చప్పుడు ఎవరిదో ఆమెకు తెలుసు. అర్జున్ నెమ్మదిగా నడిచి వెళ్ళి ఆమెకు సరిగ్గా ఒక్క అడుగు దూరంలో ఆ వరండా అంచున నిలబడ్డాడు. ఇద్దరి ముందు అనంతమైన చీకటి, కురుస్తున్న వర్షం. కొన్ని నిమిషాల పాటు ఇద్దరి మధ్య కేవలం వర్షపు శబ్దం మాత్రమే ఉంది. ఆ నిశ్శబ్దం ఇబ్బందికరంగా లేదు. ఒకరికొకరు స్పేస్ ఇస్తున్నట్టుగా, తమ ఆలోచనల్ని కూడా తీసుకుంటున్నట్టుగా ఉంది. అర్జున్ నెమ్మదిగా గాలి పీల్చుకున్నాడు. అతని గొంతులో ఎన్నడూ లేనంత నిజాయితీ, ఎన్నడూ లేనంత నిస్సహాయత ఉన్నాయి. నీ గురించి నాకు ఏ విషయం తెలీదు. ఆ మాటలు వర్షపు హోరులో కూడా చాలా స్పష్టంగా అనన్య చెవుల్లో తాకాయి. అందులో ఎలాంటి అహంకారం లేదు. కేవలం ఒక మనిషి తన తప్పును తాను అంగీకరిస్తున్న స్వచ్ఛత ఉంది. అర్జున్ మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు. 4 ఏళ్ళు మనం ఒకే ఇంట్లో బతికాం. కానీ నువ్వేంటి, నీ ఇష్టాలేంటి, నీ ఆలోచనలేంటి, నీలో ఇంత ధైర్యం ఎక్కడిది? ఈరోజు ఆ బోర్డు మీటింగ్లో నువ్వు చేసిన ఆ పని, అది ఒక బిజినెస్ సీనియర్స్ మాత్రమే చేయగలడు. కానీ నేను మాత్రం నిన్ను కేవలం ఒక... అర్జున్ మాటలు ఆగిపోయాయి. పని మనిషిలా చూశాను అని చెప్పడానికి అతని గొంతు పెగల్లేదు. అనన్య వర్షం వైపు చూస్తూ పెదవులపై ఒక చిన్న బాధాకరమైన చిరునవ్వు పులుముకుంది. తెలుసుకోవాలని నువ్వెప్పుడూ ప్రయత్నించలేదు అర్జున్. ఒక మనిషిని మనం ప్రేమించినప్పుడే వాళ్ళ గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతుంది. నువ్వు నన్ను ఒక బాధ్యతగా భరించావు తప్ప బంధంగా స్వీకరించలేదు. ఆ మాటలకు అర్జున్ గుండెలో ఏదో బరువెక్కింది. అవును, నాదే తప్పు. నిన్ను అర్థం చేసుకోవడంలో నేను పూర్తిగా విఫలమయ్యాను. నువ్వు నాకు ఒక మిస్టరీలా మిగిలిపోయావు. అనన్య ఇప్పుడు నెమ్మదిగా అతని వైపు తల తిప్పింది. ఆ వర్షపు జల్లులకు ఆ ముఖం కొద్దిగా తడిసింది. ఆమె కళ్ళు ఆ చీకట్లో కూడా చాలా లోతుగా, తీక్షణంగా మెరుస్తున్నాయి. కానీ నీ గురించి నాకు అన్నీ తెలుసు అర్జున్. ఆమె గొంతులో ఒక ఆప్యాయత, ఒక ఖచ్చితత్వం కలగలుస్తున్నాయి. అర్జున్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. నా గురించి ఏం తెలుసు అన్నట్టుగా అతని చూపులుంది. అనన్య కొద్దిగా ముందుకొంగింది. వర్షపు గాలి వారిద్దరి మధ్య ఉన్న దూరాన్ని మరింత తగ్గిస్తుంది. నువ్వు ఒకసారి ప్రేమించావు, మోసపోయావు. ఆ మాయ నిన్ను దారుణంగా గాయపరిచింది. అందుకే నన్ను దూరంగా పెట్టావు. ఆ మాటలు అనన్య నోటి నుండి రాగానే అర్జున్ దేహం ఒక్కసారిగా స్తంభించిపోయింది. అతని ఊపిరి ఆగిపోయినంత పనైంది. కళ్ళు పెద్దవయ్యాయి. రక్తం గడ్డకట్టుకుపోయినట్టుగా ఒక సెకండ్ పాటు అతనిలో ఎలాంటి చలనం లేదు. ఫ్రీజ్ అయిపోయాడు. ఇది అతని జీవితంలో అత్యంత రహస్యమైన, అత్యంత బాధాకరమైన అధ్యాయం. తన తాతయ్యకు, లాయర్లకు తప్ప బయట ఎవరికీ తెలియని బ్లాక్ సీక్రెట్. ఆ గాయాన్ని అతను ఎవరికీ చూపించలేదు.
దాని చుట్టూ ఇనుపగూడ కట్టుకుని బతికాడు. అలాంటిది అనన్యకి ఈ విషయం ఎలా తెలిసింది? తనెన్నడూ ఆమెతో తన గతం గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. నీకెలా తెలుసు? అర్జున్ గొంతు వణికింది. ఆ మాటలు అడుగుతున్నప్పుడు అతనిలో ఒక చిన్న పిల్లాడి భయం కనిపించింది. తన లోతైన గాయాన్ని ఒకరు తాకినప్పుడు కలిగే వణుకది. అనన్య ముఖం మీద ఇప్పుడు ఓ విచిత్రమైన చిరునవ్వు విరిసింది. అది వెటకారం కాదు, కానీ ఒక తెలియని గర్వం. పగలి శర్మను బెదిరించినప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించిన అదే పవర్ ఇప్పుడు ఆ చిరునవ్వులో ఉంది. నేను లేడీ డాన్ని, అన్నీ తెలుసు. ఆమె చాలా క్యాజువల్గా ఒక నవ్వుతో ఆ మాట చెప్పింది. కానీ అర్జున్కి ఆ పదం అర్థం కాలేదు. లేడీ డాన్ అంటే ఏంటి? పగలు బోర్డు మీటింగ్లో ఆమె చేసిన ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ని ఉద్దేశించి అలా అంటోందా? లేక దానికి వేరే ఏదైనా అర్థముందా? ఈరోజు ఉదయం నుండి ఆమె ప్రవర్తన, ఆమె వాడిన భాష, ఆమెలో ఉన్న తెగింపు, ఇవన్నీ చూస్తుంటే ఆమె నిజంగా ఏదో ఒక పెద్ద మాఫియా సామ్రాజ్యానికి మహారాణిలా అనిపించింది. కానీ తన భార్య, తాను పల్లెటూరు పిల్ల అనుకున్న తన భార్య ఒక డాన్ ఎలా అవుతుంది? అర్జున్కి బుర్ర పని చేయడం లేదు. ఒక పజిల్ని ఎలా సాల్వ్ చేయాలో అతనికి అర్థం కాలేదు. గాలి వేగం మరింతగా పెరిగింది. వర్షపు జల్లులు ఇప్పుడు వరండా లోపలికి బలంగా దూసుకొస్తున్నాయి. అనన్య చుట్టూ ఆమె బట్టలు పూర్తిగా తడిసిపోతున్నాయి. అర్జున్ షర్టు కూడా వర్షానికి తడుస్తుంది. కానీ ఇద్దరు అక్కడి నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఆ వర్షం వారిద్దరి మధ్య ఇన్నాళ్ళు ఉన్న అడ్డుగోడలను కరిగిస్తుంది. ఆ చల్లదనం వాళ్ళ దేహాలను తాకుతుంది. వాళ్ళ మనసుల్లో మాత్రం ఒక వెచ్చని అగ్ని రగులుతోంది. అర్జున్ ఒక్కసారిగా ఆమె వైపు పూర్తిగా తిరిగాడు. ఇద్దరి మధ్య దూరం ఇప్పుడు కేవలం కొన్ని అంగుళాలు మాత్రమే. ఇద్దరు వర్షంలో పూర్తిగా తడుస్తున్నారు. లేడీ డాన్ అంటే? అర్జున్ అడిగాడు. అతని గొంతులో భయం లేదు, కానీ తెలుసుకోవాలన్న విపరీతమైన ఆరాటం ఉంది. ఇన్నాళ్ళు తను కోల్పోయిన సత్యాన్ని, తన పక్కనే ఉండి కూడా తను చూడలేని ఆ అసలైన మనిషిని ఈరోజు పూర్తిగా తెలుసుకోవాలన్న తపన ఆ ప్రశ్నలో ఉంది. అనన్య అతని కళ్ళల్లోకి చూసింది. ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో ఇన్నాళ్ళు దాచుకున్న ఆ కార్పొరేట్ డాన్ అహంకారం, ఆ వైజాగ్ సామ్రాజ్యపు పౌరుషం అన్నీ కొట్టుకుపోయాయి. కేవలం ఒక భార్య, ఒక ప్రేమికురాలు మాత్రమే అక్కడ మిగిలింది. వర్షపు నీరు ఆమె బుగ్గల మీద నుండి జారుతోంది. కానీ ఆ నీటితో పాటు ఇన్నాళ్ళు కట్టలు తెంచుకోలేని కన్నీరు కూడా ఇప్పుడు ఆ వర్షంలో కలిసిపోతుంది. ఆమె గొంతు వణుకుతూ, కానీ అత్యంత స్పష్టంగా అర్జున్ గుండెను చీల్చుకుపోయేంత బలంగా బయటకొచ్చింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతి రాత్రి నీకోసమే ఏడ్చిన లేడీ డాన్. ఆ ఒక్క మాట, ఆ ఒక్క వాక్యం అర్జున్ గుండె ఒక్కసారిగా లబ్డమ్మని కొట్టుకోవడం మానేసి ఆగిపోయినంత పనైంది. భౌతికంగా ఒక పిడుగు అతని మీద పడినట్టు అతను షాక్ అయ్యాడు. లేడీ డాన్ అంటే ఒక సామ్రాజ్యాన్ని శాసించే పవర్ కాదు. తనలాంటి వందల మందిని ఒక్క చూపుతో భయపెట్టే అహంకారం కాదు. ఆ పదం వెనుక ఉన్న అసలు అర్థం వేరు. బయటకు ఎంత కఠినంగా, ఎంత శక్తివంతంగా కనిపించినా రాత్రైతే చాలు, చీకటి పడితే చాలు, ఆ పవర్ అంతా కరిగిపోయి కేవలం తన భర్త ప్రేమ కోసం, కనీసం అతను తన వైపు ఒక్కసారి చూస్తాడేమో అన్న ఆశ కోసం ఆ చిన్న గదిలో తలగడలో ముఖం దాచుకుని ఏడ్చిన ఓ అభాగ్యురాలి ప్రతిరూపం అది. నిన్న రాత్రి గెస్ట్ రూమ్లో తను చూసిన ఆ నిశ్శబ్దపు రోదన కేవలం ఆ ఒక్కరోజుది కాదని, గత 4 ఏళ్లుగా ఆమె ప్రతి రాత్రి ఆ నరకాన్ని అనుభవించిందని ఆ ఒక్క మాటలో అతనికి అర్థమైపోయింది. ఒక పవర్ఫుల్ శత్రువును ఎదుర్కోవడానికి అర్జున్కి ధైర్యం ఉంది. కానీ తన కోసం ప్రాణాలు ఇచ్చేంతగా ప్రేమించి తన వల్ల ప్రతిరోజు చనిపోతూ బతికిన ఒక అమాయకపు ప్రేమికురాలి కన్నీళ్ల ముందు అతను నిలబడలేకపోయాడు. ఆమె కళ్ళల్లో వర్షపు నీరేది, కన్నీరు ఏది అని అతను వేరు చేయలేకపోతున్నాడు. కానీ ఆమె పడ్డ బాధ, ఆమె అనుభవించిన వేదన ఇప్పుడు ఒక పెద్ద అలలా వచ్చి అతన్ని ముంచెత్తుతోంది. నువ్వు నన్ను ప్రేమించలేదని ఆమె నిందించలేదు. నాకు అన్యాయం చేశావని అరవలేదు. తన అస్తిత్వం ఎంత పవర్ఫుల్ అయినా సరే అది అర్జున్ ప్రేమ ముందు ఓడిపోయిన ప్రతి రాత్రి కన్నీళ్లు కార్చిందని చెప్పిన ఆ విధానం అర్జున్ అహంకారాన్ని, అతని గతపు బాధల్ని సమూలంగా నాశనం చేసింది. వర్షం ఇంకా పడుతూనే ఉంది. ఆ రాత్రి ఆ వర్షంలో ఆ వరండాలో 2 హృదయాలు మొదటిసారిగా ఒకే లయతో అత్యంత వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. అర్జున్కి ఇప్పుడు అర్థమైంది, తను కోల్పోయింది ఒక భార్యను కాదు, తన కోసం ప్రతి రాత్రి రక్తం కన్నీరుగా కార్చిన ఒక దేవతనని. ఆ గాయపడిన పక్షి ఇప్పుడు తన కళ్ళ ముందే ఉంది. దాన్ని హత్తుకోవాలని అతని చేతులు ముందుకు కదులుతున్నాయి. కానీ అతనిలో ఉన్న అపరాధభావం అతన్ని అడ్డుకుంటోంది. ఉదయం 7 గంటలు. సాధారణంగా అర్జున్ ఉదయం లేవగానే
తన ల్యాప్టాప్ ముందు కూర్చొని ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తాడు. ఆ తర్వాత ట్రెడ్మిల్ మీద ఒక అరగంట పరిగెత్తి షవర్ చేసుకుని నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తాడు. అతను వచ్చేసరికి అక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉండాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఇల్లంతా పీకి పందిరేస్తాడు. కానీ ఈరోజు కథ వేరుగా ఉంది. అర్జున్ అప్పటికే స్నానం చేసి క్యాజువల్ టీషర్ట్, ట్రాక్ ప్యాంట్స్ వేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నాడు. అతని ముందు ల్యాప్టాప్ లేదు, ఫోన్ లేదు. అతని చూపు గెస్ట్ రూమ్ తలుపు మీద స్థిరంగా ఉంది. అతను అక్కడ కూర్చున్నది తినడానికి కాదు, వేచి చూడ్డానికి. పని మనిషి కామాక్షి కిచెన్ లోపల నుండి భయంగా తొంగి చూస్తోంది. అయ్యగారు ఎన్నడూ లేని విధంగా ఇంత త్వరగా వచ్చి కూర్చున్నారేంటి? పైగా తనను అల్పాహారం తిమ్మని కేకలు వేయడం లేదు. సైలెంట్గా కుర్చీలో కూర్చొని గెస్ట్ రూమ్ వైపు ఎందుకు చూస్తున్నట్టు కామాక్షి మెదడుకు పనిచెప్పింది. బహుశా నిన్నట్లాగే ఈరోజు కూడా టేబుల్ దగ్గర ఏదైనా యుద్ధం జరగబోతుందా అని ఆమె వణుకు పుట్టింది. సార్, ఇడ్లీతేనా? కామాక్షి మెల్లగా అడిగింది. అర్జున్ ఆమె వైపు తల తిప్పకుండానే చేయి పైకెత్తి, వద్దు, నువ్వు నీ పనులు చూసుకో, నేను పిలిచినప్పుడు రా అని చెప్పాడు. కామాక్షికి ఇంకా కన్ఫ్యూజన్ పెరిగింది. కానీ మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. సరిగ్గా 7:30కు గెస్ట్ రూమ్ తలుపులు తెరుచుకుంది. అనన్య బయటకు వచ్చింది. రాత్రి వర్షంలో తడిసినందువల్ల ఆమె జుట్టు ఇంకా కొద్దిగా తడిగా ఉంది. సింపుల్గా ఒక లైట్ కలర్ చుడీదార్ వేసుకుని చాలా రిలాక్స్డ్గా కనిపించింది. రాత్రి జరిగిన ఉద్వేగభరితమైన సంభాషణ తాలూకు ఆనవాళ్లు ఆమె ముఖంలో ఎక్కడా లేవు. ఆమె మళ్ళీ తన రెగ్యులర్ బ్యాలెన్స్డ్ మూడ్లోకి వచ్చేసింది. టేబుల్ దగ్గర కూర్చున్న అర్జున్ని చూడగానే ఆమె అడుగులు ఒక్క క్షణం ఆగాయి. ప్రతిరోజు బిజినెస్ సూట్లో టైట్గా కట్టుకున్నట్టు టైతో ఒక కవచం వేసుకున్నట్టుగా ఉండే అర్జున్ ఈరోజు క్యాజువల్ బట్టల్లో ఎలాంటి గార్డ్స్ లేకుండా చాలా సామాన్యమైన మనిషిలా కనిపిస్తున్నాడు. అనన్య నెమ్మదిగా నడిచొచ్చి టేబుల్ మీద మరో చివర నిన్న రాత్రి భోజనం చేసిన తన కుర్చీలో కూర్చుంది. ఇద్దరి మధ్య ఆ పొడవైన మహాగాని చెక్క టేబుల్. కానీ నిన్నటికి ఈ రోజుకి ఓ పెద్ద మార్పు ఉంది. నిన్న ఆ టేబుల్ ఒక యుద్ధభూమి, ఈరోజు అదొక సంధికి వేదిక. అర్జున్ తన కుర్చీలో ముందుకు వంగాడు. అతని కదలికలో ఎన్నడూ లేని ఒక మృదుత్వం ఉంది. నీకేం కావాలి? అర్జున్ అడిగాడు. అతని గొంతులో అథారిటీ లేదు, కేవలం అవతలి వ్యక్తిని ఇష్టాన్ని తెలుసుకోవాలన్న స్వచ్ఛమైన కోరికుంది. ఆ ప్రశ్న వినగానే అనన్య కొద్దిగా ఆశ్చర్యపోయింది. అర్జున్ నోటి నుండి నీకేం కావాలి అనే మాట రావడం బహుశా ఈ 4 ఏళ్లలో ఇదే తొలిసారి. తను ఏం వండాలో, ఎప్పుడు నిద్రపోవాలో, ఎలా ఉండాలో అన్నీ తనే శాసించేవాడు. ఇప్పుడు ఆమె ఛాయిస్ అడుగుతున్నాడు. అనన్య ఏమీ మాట్లాడకుండా ఒక క్షణం అతని ముఖంలోకి చూసింది. ఆ ఏం కావాలి అనే ప్రశ్న వెనుక ఉన్న అర్థం చాలా లోతైనదని ఆమెకు తెలుసు. అది కేవలం బ్రేక్ఫాస్ట్ గురించి కాదు, జీవితం గురించి కూడా కావచ్చు. కానీ అనన్య విషయాలను అంత తొందరగా తేల్చే రకం కాదు. ఆమె చాలా క్యాజువల్గా ఒకే ఒక పదం చెప్పింది, కాఫీ, అంతే. ఇంకేమీ అడగలేదు. అర్జున్ తలూపాడు. వెంటనే కుర్చీలోంచి లేచాడు. కామాక్షిని పిలుస్తాడని అనన్య అనుకుంది. కానీ అతను ఎవరినీ పిలవలేదు. నేరుగా నడిచి వంటగది లోపలికి వెళ్ళాడు. అనన్యకు అర్థం కాలేదు. అర్జున్ కిచెన్లోకి వెళ్ళాడా? నిన్న ఉదయం విడాకుల పేపర్లు ఇద్దామన్నప్పుడు తప్ప అతనెన్నడూ ఆ గడప దాటిన పాపానికి పోలేదు. ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? వంటగదిలో కామాక్షి గిన్నెలు తోముతోంది. అర్జున్ లోపల చూడగానే ఆమె చేతుల్లో స్క్రబ్బర్ జారి కింద పడింది. అయ్యగారు, మీకేమైనా కావాలా? నన్ను పిలవచ్చు కదా? భయంతోంది. నువ్వు బయటకు వెళ్ళు కామాక్షి, అర్జున్ చెప్పాడు. కానీ సార్, స్టవ్ మీద పాలు నేను చూసుకుంటాను, నువ్వు బయటకు వెళ్ళు. అతని గొంతులో స్పష్టత ఉంది. కామాక్షి వెంటనే చేతులు తుడుచుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. హాల్లోకి రాగానే అనన్య వైపు చూసింది. ఏం జరుగుతోంది అన్నట్టుగా మొహం పెట్టింది. అనన్య కూడా అంతే ఆశ్చర్యంతో కిచెన్ వైపు చూస్తుంది. కిచెన్ లోపల అర్జున్ ఒంటరిగా ఉన్నాడు. అదొక అత్యాధునికమైన మోడర్న్ కిచెన్. అన్నీ ఖరీదైన పరికరాలే. కానీ అర్జున్కి అందులో ఏ వస్తువు ఎక్కడుంటుందో ఏమాత్రం తెలీదు. 100 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీని ఒక సింగిల్ ల్యాప్టాప్తో హ్యాండిల్ చేసే ఆ సీఈఓకి ఇప్పుడు ఆ వంటగది ఓ పెద్ద అంతచిక్కిన పజిల్లా అనిపించింది. అతని కళ్ళు కాఫీ పౌడర్ డబ్బా కోసం వెతుకుతున్నాయి. పైనున్న క్యాబిన్ ఓపెన్ చేశాడు. ఒక దాంట్లో పప్పులు, ఇంకో దాంట్లో మసాలా దినుసులు ఉన్నాయి. ఎట్టకేలకు ఓ గాజు సీసాలో బ్రౌన్ కలర్లో ఉన్న కాఫీ పొడి కనిపించింది. దాన్ని తీసి మూత తెరిచి వాసన చూశాడు. ఎస్, కాఫీ పొడి. తర్వాత చక్కెర కోసం వెతికాడు. అది సులభంగానే దొరికింది. ఇప్పుడు అసలు ఘట్టం, గ్యాస్ స్టవ్ వెలిగించడం. అతనికి ఆటోమేటిక్ ఇగ్నిషన్ అలవాట్లేదు.
నాప్ తిప్పాడు, కానీ మంట రాలేదు. ఒక 2 నిమిషాలు దాంతో కుస్తీ పడ్డాక లైటర్తో స్టవ్ వెలిగించాడు. ఒక చిన్న గిన్నెలో పాలు పోసి నీళ్లు కలిపి స్టవ్ మీద పెట్టాడు. అతని కదలిక చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా ఉన్నాయి. జీవితంలో మొదటిసారి ఒక పని చేస్తున్నప్పుడు ఉండే కంగారు అతనిలో స్పష్టంగా కనిపిస్తోంది. పాలు పొంగుతున్నప్పుడు ఏ క్షణంలో స్టవ్ కట్టేయాలో తెలియక అవి కొద్దిగా కింద పడేంత వరకు అలాగే చూస్తూ ఉండిపోయాడు. వెంటనే కంగారుగా నాబ్ ఆఫ్ చేసి చేతికి వేడి తగలకుండా పక్కనే ఉన్న కిచెన్ టవల్ పట్టుకొని గిన్నెను దించాడు. 2 కప్పులు తీసుకున్నాడు. ఒక కప్పులో కాఫీ పొడి, చక్కెర పోశాడు. పాలంచుతుంటే కొంచెం కింద పడింది. ఒక చిన్న స్పూన్ తీసుకుని దాన్ని నెమ్మదిగా కలుపుతున్నాడు. స్పూన్ గ్లాస్కి తగులుతూ చేస్తున్న టంగ్ టంగ్ అన్న శబ్దం కిచెన్ నుండి బయటకు వినిపిస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అనన్యకు ఆ శబ్దం వినిపిస్తూనే ఉంది. ఆమె పెదవులపై ఓ చిన్న నవ్వు మెరిసింది. ఆమె మెదడు ఆశ్చర్యంతో పాటు ఒక తెలియని ఆనందాన్ని కూడా ఫీల్ అవుతుంది. మనిషి మారడానికి పెద్ద పెద్ద భూకంపాలు రావాల్సిన అవసరం లేదు. అతని అహంకారం ఎక్కడైతే పుడుతుందో ఆ ప్రదేశంలోకి అతను సాధారణ మనిషిలా అడుగు పెడితే చాలు. తన కోసం ఇన్నాళ్ళు శ్రమించిన వంటగదిలోకి ఇప్పుడు తను స్వయంగా వెళ్ళి ఓ కప్పు కాఫీ చేస్తున్నాడంటే ఆ మార్పు ఎంత లోతైనదో అనన్యకు అర్థమవుతుంది. 2 నిమిషాల తర్వాత అర్జున్ కిచెన్లోంచి బయటకు వచ్చాడు. అతని చేతిలో ఓ కాఫీ మగ్ ఉంది. అతను నడిచి వస్తున్న తీరు ఒకప్పటి బిజినెస్ మ్యాన్ కాన్ఫిడెన్స్ లేదు. ఒక పరీక్ష రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్లా ఉంది. నేరుగా ఆనందిని దగ్గరకు వచ్చి ఆ కప్పును ఆమె ముందు టేబుల్ మీద చాలా సున్నితంగా ఉంచాడు. కాఫీ నుండి వస్తున్న ఆవిర్లు మెల్లగా గాల్లో కలిసిపోతుంది. అనన్య ఆ కప్పు వైపు చూసి తర్వాత తలెత్తి అర్జున్ ముఖంలోకి చూసింది. అతని ముఖంలో నేను చేయగలిగాను అన్న చిన్న తృప్తి, దానికి మించి ఇది ఎలా ఉందో అన్న టెన్షన్ ఉన్నాయి. అర్జున్ తన కుర్చీ వైపు వెళ్ళకుండా ఆమె పక్కనే నిలబడ్డాడు. తన చేతులను వెనక్కి కట్టుకుని కొద్దిగా గొంతు సవరించుకుని, నాకు చేయడం రాకపోవచ్చు, అతను చాలా నెమ్మదిగా అన్నాడు. ఆ మాటల్లో అతని అహంకారం పూర్తిగా చచ్చిపోయిందని స్పష్టంగా అర్థమవుతోంది. నేను ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది అని ఫీల్ అయ్యే అర్జున్ మొదటిసారి తన బలహీనతను, తన అసమర్థతను ఆమె ముందు ఒప్పుకున్నాడు. అది కేవలం కాఫీ గురించే కాదు, ఈ 4 ఏళ్ల బంధాన్ని తను హ్యాండిల్ చేసిన విధానం గురించి కూడా. అనన్య కాఫీ కప్పు చేతిలోకి తీసుకుంది. దానికి ఉన్న వేడి ఆమె అరచేతిని తాకింది. ఆమె ఆ కాఫీని వాసన చూసింది. అది ఫిల్టర్ కాఫీ కాదు, మామూలుగా ఇన్స్టంట్ కాఫీనే. అందులో చక్కెర కొంచెం ఎక్కువైనట్టే వాసనకే తెలిసిపోతుంది. కానీ అనన్య ఆ కప్పును పెదవులు కానించుకుని ఒక చిన్న సిప్ చేసింది. కాఫీ నిజంగానే పర్ఫెక్ట్గా లేదు. ఆమె చేసే కాఫీకి దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కప్పును మళ్ళీ టేబుల్ మీద పెట్టింది. అర్జున్ వైపు చూసింది. అతని కళ్ళు ఆమె రియాక్షన్ కోసమే వెతుకుతున్నాయి. అనన్య ముఖంలో ఓ అందమైన, స్వచ్ఛమైన చిరునవ్వు విరిసింది. చేయడానికి ట్రై చేశావు, అది చాలు. ఆ మాటలు అవి అర్జున్ గుండె మీదున్న ఓ పెద్ద బరువును ఒక్కసారిగా దించేశాయి. పర్ఫెక్షన్ కోసం జీవితాంతం పరుగులు పెట్టిన అతనికి ప్రయత్నం చేయడమే అసలైన గెలుపు అని అనన్య మాటలు నేర్పించాయి. ఇన్నాళ్ళు ఆమె ఏం చేసినా ఏ పనిని గుర్తించలేదు, అభినందించలేదు. కానీ తను చేసిన ఒక చిన్న అస్తవ్యస్తమైన కాఫీని, ఆమె ఇచ్చిన సర్టిఫికేట్ అతనిలో కొత్త మనిషిని నిద్రలేపింది. థ్యాంక్ యూ. అర్జున్ గొంతులో నుండి అప్రయత్నంగా వచ్చిన పదమది. అనన్య మళ్ళీ కాఫీ తాగుతూ, ఇందులో థ్యాంక్స్ ఎందుకు, నీ ఇంట్లో వస్తువులతో నీ గ్యాస్ స్టవ్ మీద నువ్వే చేసుకున్నావు అని కొంచెం సరదాగా అంది. కాఫీ చేసినందుకు కాదనన్య, నాలో ఉన్న మూర్ఖత్వాన్ని బ్రేక్ చేసినందుకు, నన్ను నేను 1 నిమిషం పాటు నిజాయితీగా చూసుకునేలా చేసినందుకు. అర్జున్ మాటల్లో నిన్న రాత్రి జరిగిన సంఘటన తాలూకు లోతు ఇంకా ఉంది. అనన్య కప్పు కింద పెట్టింది. అర్జున్, నేను లేడీ డాన్ని కావచ్చు, లేదా నీ మాజీ భార్యను కావచ్చు, కానీ ఒక మనిషి ఎదగాలంటే వాళ్ళ లోపల ఉన్న గాయాలు వాళ్ళను శాసించకూడదు. నీ గతం నిన్ను భయపెట్టింది. ఆ భయంలో నువ్వు నన్ను దూరం పెట్టావు. ఆ దూరాన్ని దాటడానికి నేను ఒకప్పుడు చాలా ప్రయత్నించాను, కానీ నువ్వు తలుపులు మూసేశావు. ఇప్పుడు నువ్వు ఆ తలుపులు తీయడానికి ప్రయత్నిస్తున్నావు. ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్. కానీ అనన్య కొద్దిగా ఆగి చాలా స్పష్టంగా చెప్పింది. విడాకుల పేపర్ల మీద మనం ఇద్దరం సంతకాలు చేశాం. కోర్టు మనకు 30 రోజుల సమయం ఇచ్చింది. ఈ కాఫీతోనో ఓ చిన్న సారీతోనో ఆ సంతకాలు జరిగిపోవు అర్జున్. మన మధ్య జరిగిన డ్యామేజ్ చాలా పెద్దది. నేను ఇంట్లో ఉన్నది మన బంధాన్ని అతికించడానికి కాదు,
నిన్ను మోసం చేస్తున్న ఆ రాజారావు నందినిల ముసుగులు తీయడానికి మాత్రమే. అర్జున్ తలూపాడు. నాకు తెలుసనన్య, నేను నీ దగ్గర నుండి ఇంకేమీ ఆశించలేదు. నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం లేదు అని కూడా నాకు తెలుసు. కానీ కనీసం ఒక మంచి స్నేహితుడిలా, ఒక సపోర్టర్గా నిలబడే అవకాశం నాకివ్వు. నందిని విషయంలో నేను గుడ్డిగా ప్రవర్తించాను. ఆ నిజమేంటో నేను తెలుసుకోవాలి. నీ కళ్ళతో నువ్వే చూసావు అర్జున్. బోర్డు మీటింగ్లో సగం నాటకం రద్దయింది. మిగతా ఆట ఈరోజు ఆఫీస్లో జరుగుతుంది. అనన్య లేచి నిలబడుతూ చెప్పింది. నేను రెడీ అవ్వాలి. ఈరోజు నాకు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. అనన్య తన గది వైపు వెళ్తుండగా అర్జున్ అక్కడే నిలబడి ఆమెను చూస్తున్నాడు. ఆమె వెళ్ళిపోయాక టేబుల్ మీద ఉన్న సగం తాగిన కాఫీ కప్పు వైపు చూశాడు అర్జున్. ఒకప్పుడు ఆ టేబుల్ దగ్గర ఆమె వడ్డించిన అద్భుతమైన వంటకాలను వదిలేసి వెళ్ళిపోయిన తను ఈరోజు తను చేసిన ఒక సాధారణమైన కాఫీ ఆమె తాగినందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాడు. జీవితం ఎంత విచిత్రమైంది. ఓ కప్పు కాఫీ, కేవలం కొన్ని చుక్కల డికాషన్, కొన్ని పాలు. కానీ అందులో ఇద్దరు మనుషుల మధ్య తెగిపోయిన దూరాన్ని తిరిగి ముడివేసేంత శక్తి ఉందని అతనికి ఇప్పుడే అర్థమవుతుంది. అర్జున్ తన గది వైపు నడిచాడు. అతనిలో ఇప్పుడు నందిని పట్ల ఉన్న భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి. అనన్య తన జీవితంలోకి కేవలం భార్యగా రాలేదు, తన సామ్రాజ్యాన్ని కాపాడే ఓ రక్షణ కవచంలా వచ్చిందని అతనికి తెలిసింది. 30 రోజుల కూలింగ్ పీరియడ్లో ఇది కేవలం 2వ రోజు మాత్రమే. కానీ ఈ 2 రోజుల్లోనే అర్జున్ ఒక దశాబ్దపు కాలం పాటు నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు నేర్చుకున్నాడు. లేడీ డాన్ ప్రతాపం శత్రువుల మీద ఎలా ఉంటుందో నిన్నటి బోర్డు మీటింగ్లో చూశాడు. ఇప్పుడు నందిని ఆడిన నాటకానికి క్లైమాక్స్ రాబోతుంది. అర్జున్ ఇప్పుడు ప్రేక్షకుడిగా కాదు, అనన్యకు వెన్నుదన్నుగా నిలవటానికి సిద్ధమవుతున్నాడు. అవును, మనిషి మారడానికి ఒక ట్రిగ్గర్ కావాలి. అర్జున్కి అనన్య ఒక ట్రిగ్గర్లా కాదు, ఒక సునామీలా తగిలింది. ఆ సునామీలో పాత అర్జున్ కొట్టుకుపోయాడు. ఇప్పుడు నిలబడుతున్నది కొత్త అర్జున్. తనను తాను తెలుసుకున్నవాడు. తన ప్రేమను గెలిపించుకోవడానికి దేనికైనా సిద్ధపడేవాడు. ఉదయం కాఫీతో మొదలైన ఆ రోజు మధ్యాహ్నానికి ఓ ఉత్కంఠభరితమైన మలుపు తీసుకోబోతుందని ఆ ఇంటి గోడలకు కూడా తెలుసు. ఆఫీస్కు వెళ్లాల్సిన అర్జున్ ఇంట్లోనే ఆగిపోయాడు. అనన్య చెప్పినట్టుగా నిజం అతని కళ్ళ ముందే ఆవిష్కృతం కావాల్సిన సమయం ఆసన్నమైంది. మధ్యాహ్నం 12 గంటలు. అర్జున్ తన స్టడీ రూమ్లో కూర్చొనున్నాడు. అతని ముందున్న బరువైన టేబుల్ మీద ఎలాంటి ఫైల్స్ లేవు. అతని మైండ్ బ్లాంక్గా ఉంది. అనన్య తన గదిలో ఉండి ఏదో పని చేసుకుంటుంది. ఇల్లంతా ఓ విచిత్రమైన నిశ్శబ్దం. తుఫాన్ రాకముందు సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇప్పుడు ఆ ఇంట్లో వాతావరణం సరిగ్గా అలాగే ఉంది. స్టడీ రూమ్ తలుపులు మెల్లగా తెరుచుకుంది. లోపలికొచ్చింది అనన్య. ఆమె చేతిలో ఒక స్లిమ్ ల్యాప్టాప్, కొన్ని ప్రింటౌట్స్ తీసిన కాగితాలు ఉన్నాయి. నడకలో ఎలాంటి తొందర లేదు. ఒక న్యాయమూర్తి తన తీర్పు చదవడానికి కోర్టు హాల్లోకి వచ్చినంత హుందాగా ఆమె అడుగులున్నాయి. అర్జున్ వెంటనే కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. ఉదయం కాఫీ ఇచ్చినప్పటి నుంచి అతనిలో ఆమె పట్ల ఓ విపరీతమైన గౌరవం ఏర్పడింది. అనన్య నేరుగా వచ్చి టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంది. ల్యాప్టాప్ను టేబుల్ మీద పెట్టి దాన్ని అర్జున్ వైపు తిప్పింది. ఆ ప్రింటౌట్ కాగితాలు అతని ముందు పెట్టింది. కూర్చో అర్జున్. అనన్య గొంతులో పవర్ఫుల్ అథారిటీ ఉంది. అర్జున్ నెమ్మదిగా కూర్చున్నాడు. అతని కళ్ళు ల్యాప్టాప్ స్క్రీన్ మీద, కాగితాల మీద ఆసక్తిగా వెతుకుతున్నాయి. మొదటి సాక్ష్యం, ఫేక్ ప్రెగ్నెన్సీ. నువ్వు ఒక బిజినెస్ మ్యాన్వి అర్జున్. లాభ నష్టాలు, లెక్కలు అన్నీ నీకు బాగా తెలుసు. కానీ మనుషుల మనస్తత్వాలు చదవడంలో నువ్వు పూర్తిగా ఫెయిల్ అయ్యావు. నీ కళ్ళకు కంతలు కట్టిన ఆ మాయతెరని ఇప్పుడు నేను తొలగిస్తాను, జాగ్రత్తగా చూడు అని చెప్పి అనన్య ల్యాప్టాప్లో ఒక వీడియో ప్లే చేసింది. అది ఒక హాస్పిటల్లో గైనకాలజిస్ట్ వాటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్. అందులో నందిని ఒక డాక్టర్తో మాట్లాడుతుంది. ఆ తర్వాత ఆ ఫుటేజ్ ఆగిపోయి ఒక ఆడియో రికార్డింగ్ మొదలైంది. అర్జున్ గారు వచ్చినప్పుడు స్కాన్లో వేరే ఫీటస్ చూపించాను. ఆయన పూర్తిగా నమ్మేశారు. నా బ్యాలెన్స్ అమౌంట్ పంపించండి. డాక్టర్ వాయిస్. అర్జున్ ఒక ఎమోషనల్ ఫుల్. వాడు నా కంట్రోల్లో ఉన్నాడు. విడాకులు అవ్వగానే నా పని అయిపోతుంది. నీ డబ్బు నీకు అందుతుంది. నందిని వాయిస్. ఆ ఆడియో వింటున్న అర్జున్కు ఊపిరాగిపోయినంత పనైంది. అతని చేతులు అసంకల్పితంగా టేబుల్ అంచు గట్టిగా పట్టుకున్నాయి. నందిని ప్రెగ్నెంట్ కాదు అర్జున్. ఇదొక పచ్చి అబద్ధం. నిన్ను ఎమోషనల్గా కార్నర్ చేసి నా నుండి విడదీయాలని ఆడిన ఓ అత్యంత నీచమైన నాటకం. ఆ డాక్టర్ అకౌంట్కు దుబాయ్ నుండి ₹1,00,00,000 ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయో ఈ కాగితాల్లో ఉన్న బ్యాంక్ స్టేట్మెంట్స్ చూడు. అనన్య కాగితాలను ముందుకు జరిపింది.
అర్జున్ కళ్ళు ఆ కాగితాల మీదున్న అంకెల మీద పరిగెడుతున్నాయి. కానీ అతని మెదడు ఆ ప్రాసెస్ని తీసుకోవడం లేదు. తన బిడ్డ తన రక్తం పంచుకొని పుట్టబోతున్నవాడు అని తను ఎంతగానో కలలు కన్నా ఆ పసి ప్రాణం కేవలం ఒక భ్రమ మాత్రమేనా? తన ఎమోషన్స్తో ఇంత దారుణంగా ఆడుకున్నారా? అతనిలో ఒక తెలియని అసహనం, కోపం కట్టలు తెంచుకున్నాయి. రెండో సాక్ష్యం, కుమార్ ఇండస్ట్రీస్ కుట్ర. కథ ఇక్కడితో అయిపోలేదు అర్జున్. అనన్య మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది. నందిని కేవలం ఒక పావు మాత్రమే. ఈ ఆటలకు అసలు మాస్టర్ మైండ్ రాజారావు. నందిని రాజారావు సొంత కూతురు. అనన్య ల్యాప్టాప్లో ఇంకొన్ని ఫోల్డర్స్ ఓపెన్ చేసింది. రాజారావు టార్గెట్ నువ్వు కాదు, నీ కుమార్ ఇండస్ట్రీస్. అందులో ఉన్న 50% వీటో షేర్స్ కుమార్ లా కంపెనీ పేరు మీద ఉన్నాయి. ఆ లా కంపెనీ ద్వారా నిన్ను దెబ్బతీయాలని రాజారావు నీ లాయర్ శర్మను కొనేశాడు. నందిని నీ జీవితంలోకి పంపించాడు. ప్రేమ, ప్రెగ్నెన్సీ నాటకాలతో నిన్ను వలలో వేసుకుని నన్ను గెంటేసేలా చేశాడు. ఆ తర్వాత ఆ లా కంపెనీని సెటిల్మెంట్ పేరుతో నందిని పేరు మీద మార్చాలన్న వాళ్ళ ప్లాన్. ఒకసారి ఆ వీటో షేర్స్ వాళ్ళ చేతికొస్తే నీ సొంత కంపెనీలో నువ్వే ఒక జీతగాడిగా మారిపోయేవాడివి. అర్జున్కు అప్పటికప్పుడు మెదడులో ఒక షాక్ వేవ్ పాస్ అయింది. పజిల్ ముక్కలన్నీ ఇప్పుడు పర్ఫెక్ట్గా కలిశాయి. నందిని ఎందుకు ఎప్పుడు ఆస్తి గురించి, లీగల్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడేదో అతనికి ఇప్పుడు అర్థమవుతుంది. కోర్టులో నందిని ఆ లా కంపెనీని ఎందుకు వద్దందో కూడా తెలిసింది. అనన్య కళ్ళల్లోకి చూశాడు అర్జున్. ఆమె ఎంతో ప్రశాంతంగా, ఎంతో లాజికల్గా ఇదంతా వివరిస్తుందో చూసి అతను ఆశ్చర్యపోయాడు. తన పల్లెటూరు పిల్ల అని ముద్ర వేసిన ఈ మనిషి ఒక అతిపెద్ద కార్పొరేట్ కుట్రను తన ఒంటింటి చేతులతో బద్దలు కొట్టింది. తన సామ్రాజ్యాన్ని కాపాడింది. నేను నిజమైన ప్రేమను ఒక ఫేక్ ప్రెగ్నెన్సీ కోసం వదులుకోబోయాను. అర్జున్ అంతరాత్మ గట్టిగా అరిచింది. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ తన ఆస్తి కోసం, పవర్ కోసం తనను వాడుకుంటుంటే తనకెంటేసిన ఈ భార్య మాత్రం ఎలాంటి ఆశ లేకుండా తన సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి ఓ కవచంలా అడ్డుగా నిలబడింది. ఇప్పుడు చెప్పు అర్జున్, నేను లేడీ రాణి అవతారం ఎత్తకుండా ఉంటే ఈ రోజుకి నీ పరిస్థితి ఏమయ్యేది? అనన్య గొంతులో ఎలాంటి అహంకారం లేదు, కేవలం సత్యం మాత్రమే ధ్వనించింది. అర్జున్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. గిల్ట్, సిగ్గు, అవమానం అన్నీ కలిపి అతన్ని కుంగతీస్తున్నాయి. అప్పుడే బయట హాల్లో హై హీల్స్ అప్పుడు వినిపించింది. నందిని గొంతు. కామాక్షి, అర్జున్ ఎక్కడున్నాడు? నా కోసం చూసి తీసుకురా. నీరసంగా ఉంది. బేబీ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఈ మధ్య. స్టడీ రూమ్లో ఉన్న అర్జున్కు ఆ మాటలు ఇప్పుడు ఒక విషయంలా అనిపించాయి. నిన్నటి వరకు ఆ మాటలు వింటే అతనికి ఎంతో ప్రేమ, బాధ్యత అనిపించేవి. ఇప్పుడు పచ్చి మోసం కళ్ళ ముందు కదులుతుంది. అర్జున్ కుర్చీలోంచి వేగంగా లేచాడు. ఆగు అర్జున్, అనన్య నెమ్మదిగా అంది. కోపం సమస్యకు పరిష్కారం కాదు. ఇప్పుడు నువ్వు వేసే ప్రతి అడుగు నీ వ్యక్తిత్వాన్ని, నీ భవిష్యత్తును నిర్ణయిస్తోంది. ఆలోచించి అడుగు వేయి. అర్జున్ దీర్ఘంగా గాలి పీల్చుకున్నాడు. తనలో రగులుతున్న కోపాన్ని అణుచుకున్నాడు. అనన్య వైపు చూసి ఒక్కసారిగా తలూపాడు. దీన్ని నేను హ్యాండిల్ చేస్తాను. స్టడీ రూమ్ తలుపు తీసుకుని లోపలికి వచ్చింది నందిని. లోపల అనన్యను చూడగానే ఆ ముఖంలో ఒక క్షణం కంగారు, చిరాకు కనిపించాయి. కానీ వెంటనే దాన్ని కవర్ చేసుకుని ముఖం మీద ఒక నకిలీ చిరునవ్వు తెచ్చుకుంది. ఓ, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? గెస్ట్ రూమ్లో ఏదో పని చేసుకుంటున్నావు అనుకున్నాను. ఎనీవే అర్జున్, సాయంత్రం మనం కొంచెం షాపింగ్కి వెళ్దామా? బేబీ బట్టలు సెలెక్ట్ చేసుకోవాలి అంటూ అర్జున్ దగ్గరకు వెళ్ళి అతని భుజం మీద చేయి వేయిపోయింది. అర్జున్ ఒక అడుగు వెనక్కి వేశాడు. అతని ముఖంలో ఎలాంటి భావం లేదు. ఒక రాయిలా ఉన్నాడు. కళ్ళల్లో మాత్రం ఓ భయంకరమైన చల్లదనం ఉంది. 10 కాంట్రాక్టులు క్యాన్సిల్ అయినప్పుడు కూడా అర్జున్ అలా చూడలేదు. నందిని చెయ్యి గాల్లో ఆగిపోయింది. ఏమైంది బేబీ, ఎందుకలా చూస్తున్నావు? ఈమె మళ్ళీ నీకేదైనా అబద్ధాలు చెప్పిందా? నువ్వు దీని మాటలు నమ్మకు అర్జున్. తన మనల్ని విడదీయాలని చూస్తుంది. నందిని వెంటనే తన డ్రామా మొదలుపెట్టింది. అనన్య కుర్చీలోంచి లేచి నెమ్మదిగా పక్కకు వెళ్ళి నిలబడింది. ఈ మాటలకు ముగింపు పలకాల్సింది తను కాదు, అర్జున్ అని ఆమెకు తెలుసు. అర్జున్ తన టేబుల్ మీద ఉన్న ప్రింటౌట్ను, కాగితాలను తీసి నందిని మొహం మీద కొట్టినట్టుగా గాల్లోకి విసిరాడు. ఆ కాగితాలు గదంతా చెల్లాచెదురుగా పడ్డాయి. అందులో దుబాయ్ అకౌంట్ ట్రాన్సాక్షన్లు, డాక్టర్ ఆడియో ట్రాన్స్క్రిప్షన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. నందిని చూపులు కింద పడ్డ కాగితాల మీద పడింది. అవి చూడగానే ఆమె గుండె లయ తప్పింది. ముఖంలో రక్తం చచ్చిపోయింది. తన ప్లాన్ మొత్తం బయటపడిపోయిందని సెకండ్లలో అర్థమైపోయింది. అర్జున్, ఇదంతా ఫేక్.
ఇవన్నీ ఆ అన్ననే సృష్టించిన డాక్యుమెంట్స్. నన్ను నమ్ము. నందిని వణుకుతున్న గొంతుతో కవర్ చేస్తూ ప్రయత్నం చేసింది. అర్జున్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అతని పెదవులు విడిపోయాయి. ఎలాంటి అరుపులు లేవు, ఎలాంటి నిందలు లేవు, బూతులు లేవు. ఒకే ఒక పదం అత్యంత ఖచ్చితంగా, అత్యంత బలంగా గది మొత్తం ప్రతిధ్వనించేలా పలికాడు. వెళ్ళు. నందిని షాక్ అయింది. అర్జున్, నా మాట విను. నా కడుపులో నీ బిడ్డ అని మళ్ళీ సెంటిమెంట్ లాగే ప్రయత్నం చేసింది. అర్జున్ ముఖం మరింత కఠినంగా మారింది. మరొక్క మాట మాట్లాడితే ఈ కాగితాలు నేరుగా పోలీసుల చేతికి వెళ్తాయి. రాజారావు కూతురు ఫ్రాడ్, మనీ లాండరింగ్ కేసులో జైలుకి వెళ్ళిందన్న బ్రేకింగ్ న్యూస్ రేపు ఉదయం ఛానల్స్లో వస్తుంది. మర్యాదగా బయటకు వెళ్ళు. ఆ మాటల్లో ఉన్న తీవ్రత నందిని ఒక అడుగు వెనక్కి వేసేలా చేసింది. అర్జున్కు కోపం వస్తే తను ఎంతకైనా తెగిస్తాడని ఆమెకు తెలుసు. తన తండ్రి ప్లాన్ ఫ్లాప్ అయిందని, ఇక్కడ ఇంకా ఒక్క నిమిషం ఉన్నా తన ప్రాణాలకే ప్రమాదమని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. నందిని తన అసలు రంగు బయటపెట్టింది. ముఖంలో ఉన్న అమాయకత్వం పోయి ఓ పచ్చి విల్లనిజం బయటకొచ్చింది. నువ్వు నన్ను బయటకు పంపించినా నాకొచ్చే నష్టం ఏమీ లేదు అర్జున్. నందిని వెటకారంగా నవ్వింది. కానీ ఈ పల్లెటూరు దాన్ని నమ్మి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఈ రోజు కాకపోతే రేపైనా నీ కంపెనీ నా డాడ్ చేతిలోకి వస్తుంది. అప్పుడు నువ్వే నా కాళ్ళ దగ్గరకు వస్తావు. మైండ్ ఇట్ అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అర్జున్ ఏమీ మాట్లాడలేదు. కనీసం ఆ మాటలకు సమాధానం ఇచ్చే అర్హత కూడా ఆమెకు లేదన్నట్టుగా సైలెంట్గా ఉండిపోయాడు. నందిని వెనక్కి తిరిగి వేగంగా స్టడీ రూమ్ తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. మెయిన్ డోర్ గట్టిగా వేసుకున్న శబ్దం ఇల్లంతా ప్రతిధ్వనించింది. ఆ ఇంట్లో పట్టిన పీడ వదిలిపోయింది. ఒక దరిద్రపు నీడ ఇల్లు దాటి బయటకు వెళ్ళిపోయింది. స్టడీ రూమ్లో ఇప్పుడు అర్జున్ అనన్య మాత్రమే ఉన్నారు. గదిలో చెల్లాచెదురుగా పడి ఉన్న కాగితాలు చూస్తూ నిలబడిపోయాడు అర్జున్. అతని గుండెల్లో ఓ పెద్ద బండరాయి దిగిపోయినట్టుగా ప్రశాంతంగా ఉంది. అదే సమయంలో ఓ విపరీతమైన అపరాధభావం అతన్ని దయించి వేస్తుంది. అనన్య నెమ్మదిగా వచ్చి ఆ కింద పడ్డ కాగితాల్లో ఒకదాన్ని తీసి టేబుల్ మీద పెట్టింది. ఆమె ముఖంలో ఎలాంటి విజయోత్సవం లేదు. ఒక పని పూర్తయిందన్న సంతృప్తి మాత్రమే ఉంది. అర్జున్ తలెత్తి అనన్య వైపు చూశాడు. 4 ఏళ్ల క్రితం ఆమె ఇంట్లోకి అడుగుపెట్టినప్పటి నుండి తనెప్పుడూ ఆమె పక్షాన్ని నిలబడలేదు. ఆమెను అవమానించినప్పుడల్లా సైలెంట్గా ఉన్నాను. నందిని ఆమెను అల్లరి పెడుతున్నప్పుడు కూడా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. కానీ ఈరోజు జీవితంలో మొదటిసారి తన అనన్య పక్షాన్ని నిలబడ్డాడు. నందిని డ్రామాలకు బలి కాకుండా అనన్య తెచ్చిన నిజాలు నమ్మాడు. ఆమె మాటలకి విలువిచ్చాడు. ఇది కేవలం ఓ కుట్రను ఛేదించడం కాదు, వారిద్దరి మధ్య ఉన్న బంధానికి ఓ కొత్త పునాది రాయి వేయడం. నేనెంత గుడ్డివాణ్ణి అనన్య. అర్జున్ గొంతు వణుకుతుంది. నా కళ్ళ ముందున్న బంగారాన్ని వదిలేసి బురదలో పడిపోయాను. నా గతం నన్ను భయపెడితే నా వర్తమానాన్ని నేను నాశనం చేసుకున్నాను. అనన్య అతని దగ్గరకు నడిచింది. గుడ్డివాడివి కాదు అర్జున్, గాయపడిన వాడివి. మా ఇచ్చిన గాయం నిన్ను మనుషులను నమ్మకుండా చేసింది. కానీ ఆ అపనమ్మకమే మళ్ళీ నిన్ను ఇంకో మోసంలోకి నెట్టేసింది. ఒక అబద్ధాన్ని గుడ్డిగా నమ్మడం ఎంత ప్రమాదకరమో, ఒక నిజాన్ని గుడ్డిగా అనుమానించడం కూడా అంతే ప్రమాదకరం. అనన్య చెప్పిన ఆ మాటలు అర్జున్ అంతరాత్మకు గుచ్చుకున్నాయి. నన్ను క్షమించనన్య. నేను అడిగే అర్హత కోల్పోయానని తెలుసు. కానీ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు. ఈ 30 రోజుల కూలింగ్ పీరియడ్ తర్వాత నేను ఆ విడాకుల పత్రాలను చింపేస్తాను. మనం మళ్ళీ కొత్తగా మొదలు పెడదాం. అర్జున్ కళ్ళల్లో ఒక ఆర్తి, ఒక వేడుకోలు. ఇన్నాళ్ళు ఒక ఇనుప మనిషిలా బతికినవాడు ఇప్పుడు ఆమె ముందు ఒక పసిపిల్లాడిలా తన ప్రేమ కోసం భిక్షమెత్తుకున్నాడు. అనన్య అతని కళ్ళల్లోకి చూసి నెమ్మదిగా వెనక్కి తగ్గింది. ఆమె ముఖంలో ఎలాంటి కోపం లేదు. కానీ ఓ స్పష్టమైన నిర్ణయం ఉంది. విడాకుల పేపర్లు చింపే హక్కు నీకుంది అర్జున్. కానీ నా నిర్ణయాన్ని మార్చే హక్కు నీకు లేదు. అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. అంటే నన్ను క్షమించవా? ఇది క్షమించడం, శిక్షించడం గురించి కాదు అర్జున్. ఇది నా ఆత్మాభిమానం గురించి. నందిని మోసం చేసిందని తెలిసి నువ్వు మళ్ళీ నా దగ్గరకు వస్తే నేను నీకు కేవలం ఒక ఆప్షన్ని మాత్రమే అవుతాను. కానీ నేనెవరికి సెకండ్ ఆప్షన్గా బతకలేను. నా ప్రేమకు ఎప్పుడూ మొదటి స్థానమే ఉండాలి. అనన్య మాటలు చాలా కఠినంగా కానీ ఒక నగ్న సత్యంలా ఉన్నాయి. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనన్య. ఆ నిజం నాకిప్పుడు తెలిసింది. అర్జున్ ఆవేదనగా అన్నాడు. నీ ప్రేమకు నాకన్నా ముందు నీ అహంకారం, నీ భయం కవర్ అయి ఉన్నాయి అర్జున్. ఆ కవర్లు పూర్తిగా తొలగిపోయి
కేవలం అనన్య మాత్రమే కావాలి అన్న స్వచ్ఛత నీలో వచ్చినప్పుడు అప్పుడు ప్రేమకు ఒక అర్థం ఉంటుంది. ఈ 30 రోజులు పూర్తి కావడానికి ఇంకో 28 రోజులు ఉంటుంది. ఈలోపు కుమార్ ఇండస్ట్రీస్కి ఉన్న ముప్పు పూర్తిగా తొలగించాలి. రాజారావు ఆడిన నాటకానికి ముగింపు పలకాలి. ఆ తర్వాతే మిగతా విషయాలు. అనన్య తన ల్యాప్టాప్ తీసుకుని వెనక్కి తిరిగి నడవబోయింది. ఒక్క క్షణం ఆగి మళ్ళీ వెనక్కి తిరిగింది. అండ్ అర్జున్, రేపు ఉదయం నా కాఫీలో చక్కెర కొంచెం తగ్గించు అని చిన్నగా నవ్వి తన గది వైపు నడిచింది అనన్య. అర్జున్ అక్కడే నిలబడిపోయాడు. ఆమె వెళ్ళిన దారి వైపే చూస్తున్నాడు. ఆ మాటల్లో కఠినత్వం ఉన్నప్పటికీ ఆ చివరి డైలాగ్లో, ఆ కాఫీ ప్రస్తావనలో అతని కోసం ఒక చిన్న తలుపు ఇంకా తెరిచే ఉందన్న ఆశ అతనికి కలిగింది. తను చేసిన తప్పుకు ఒకసారితో ఒక రోజుతో ప్రాయశ్చిత్తం లభించదు. 4 ఏళ్ళు ఆమెకు నరకం చూపించాడు. ఇప్పుడు ఆమె తన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూనే తనను మనిషిగా మార్చే ప్రయత్నం చేస్తుంది. అర్జున్ పెదవులపై ఓ స్థిరమైన నవ్వు మొలిచింది. నువ్వు నాకెంత దూరం వెళ్ళాలని ప్రయత్నించినా ఆ దూరాన్ని ప్రేమతో దాటే బాధ్యత నాదే అనన్య. నేను నీకు ఆప్షన్ కాదు, నీ లైఫ్ పార్ట్నర్ని అని నిరూపించుకుంటాను. నందిని ఎపిసోడ్ క్లోజ్ అయింది. కానీ అసలు ఆట రాజారావుతో ఇంకా మిగిలే ఉంది. కుమార్ ఇండస్ట్రీస్ను రక్షించడానికి ఒకవైపు లేడీ డాన్, ఆమెకు తోడుగా ఇప్పుడు కొత్తగా మేల్కొన్న అర్జున్. ఇద్దరూ కలిసి రాజారావు సామ్రాజ్యం మీద దాడి చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.